చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా రేసులో ఉన్నటువంటి అనితా దీప్తి గత కొంతకాలంగా అటు రైల్వే కోడూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ మరోవైపు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆమె ఎంత మేరకు సఫలమయ్యారు, అదేవిధంగా టికెట్ ఆమెకే ఖరారు అవుతుందా లేకుంటే మరెవరికైనా ఇస్తారా, లేదు ఆమె అభ్యర్థిత్వాన్ని ఇప్పటికే చంద్రబాబు పరిగణలోకి తీసుకొని ఆమె పేరే ఖరారు చేస్తారన్నటువంటి విషయం ఆమెనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్కారం అనితా దీప్తి గారు. నమస్తే సార్. చెప్పండి, అసలు రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఎలా ఉంది పరిస్థితి? మీరు ఇటీవల కాలంలో చేసిన పాదయాత్ర కావచ్చు, అదేవిధంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత కనిపిస్తుంది? ప్రజల్లో నేనైతే దాదాపు గత 3 సంవత్సరాల నుంచి ప్రజల్లోనే తిరుగుతున్నాను సార్. అక్కడ నేను వెళ్ళిన ప్రతి గ్రామానికి కానీ ప్రతి ఇంటింటికి వెళ్ళి నేను ప్రచారం చేయడం జరిగింది. అలాగే ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంది. అంటే ఇప్పుడు ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది. ఏదైతే ధరలు పెరిగాయో, లేదంటే కరెంటు బిల్లులు పెరిగాయో, లేదంటే ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగాయో, వీటన్నిటికీ చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఎందుకంటే మారుమూల గ్రామాలలో ప్రజలు పనికి వెళ్తే కానీ వాళ్ళకి డొక్కాడని పరిస్థితిలో ఉంది కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా వ్యతిరేకత, అంటే రైల్వే కోడూరు నియోజకవర్గంలో 90 నుంచి 95% ప్రభుత్వానికి చాలా వ్యతిరేకంగా ఉన్నారు సార్. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ముగ్గురు, ఏదైతే విశ్వనాథ నాయుడు వర్గం ఒకటి ఉంది, తర్వాత బాలాజీ నాయుడు వర్గం, తాజాగా రూపానందరెడ్డి కూడా మీ పార్టీలో చేరారు. సో మీరు ముగ్గురి సపోర్ట్ మీకు ఉందా? అసలు ఎప్పుడైనా చర్చించారా ఏదన్నా విషయం కానీ, లేదా వాళ్ళని ఏమైనా కలిసారా? సార్, ఖచ్చితంగా ముగ్గురు సపోర్ట్ అయితే ఉంది సార్. రైల్వే కోడూరు ఇన్ఛార్జ్ కస్తూరి విశ్వనాథ నాయుడు గారి ఆధ్వర్యంలోనే నేను ఈ 3 సంవత్సరాలు తిరిగాను. అలాగే ఇప్పుడు కొత్తగా ఎవరైతే మన పార్టీలోకి ముక్కా రూపానందరెడ్డి గారు వచ్చారో వాళ్ళని కూడా కలుపుకొని, అలాగే బాలాజీ నాయుడు గారు ఉన్నారు, వాళ్ళందరినీ కలుపుకొని అందరితో మమేకమయ్యి నేను వాళ్ళ సూచనలు సలహాల మేరకే నేను రైల్వే కోడూరు నియోజకవర్గం మొత్తం తిరిగి ప్రజల్లో ఉండి వాళ్ళకి ఏది కావాలంటే అది ఖచ్చితంగా నేను వాళ్ళ సహాయ సహకారాలతోనే ముందుకెళ్తానని తెలియజేస్తున్నాను సార్. అంటే తెరపైకి కొత్త వ్యక్తుల్ని తేవాలనేటువంటి వాదన వినిపిస్తుంది. కొంతమంది వ్యక్తులు తెరపైకి అనితా దీప్తి కాకుండా మరో ఎవరైనా తెరపైకి తేవాలన్నటువంటి వాదన ఒక రకంగా బలంగా వినిపిస్తుంది. అయితే నేనేమంటున్నా అంటే, మీరు మొదటి నుంచి 3 ఏళ్ళుగా అక్కడ తిష్ట వేశారు రైల్వే కోడూరు నియోజకవర్గంలో. ఆ ప్రాంతంలో కూడా అటు కలిగి తిరుగుతున్న పరిస్థితి, ప్రతి ఇంటి గడప తొక్కినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో కొత్త వ్యక్తిని తెరపైకి తేవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు, ఒకవేళ ఇన్ కేసు తెస్తే? అంటే సార్, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి చెప్తూనే ఉన్నారు, ప్రజల్లో ఎవరైతే మమేకమయ్యి ప్రజల్లో తిరుగుతున్నారో వాళ్ళని గుర్తించి, వాళ్ళ సేవల్ని గుర్తించి నేను వాళ్ళకి తగిన ప్రతిఫలం ఇస్తానని చెప్తున్నారు. కాబట్టి నేను ఏ అధికారాన్ని ఇది చేయకుండా నేను ప్రజల్లో ఉన్నాను. కాబట్టి ఈ 3 సంవత్సరాలు ఖచ్చితంగా నన్ను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గుర్తిస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సార్. అసలు మీరు గతంలో ఎర్రగుంట్ల ప్రాంతంలో మెప్మాలోనో దేంట్లోనో పనిచేస్తారు. అసలు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? సరే, ఎప్పుడైతే 2014లో నాకు మెప్మా డిపార్ట్మెంట్లో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా నాకు పోస్టింగ్ వచ్చింది సార్. అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చింది. ఆయనకు మరి ఒకసారి ఈ యువతకి ఉద్యోగ అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే 2019లో ఎప్పుడైతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి మహిళలకి రక్షణ లేదు. మహిళల పట్ల మన ఉద్యోగ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం కానీ, వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎప్పుడైతే అలా ఇబ్బంది పెడుతున్నారో నేను అలానే భరిస్తూ వచ్చాను. నన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టారు. ఎమ్మెల్యే సంబంధించిన అనుచరులు ఇబ్బంది పెట్టారు. అయినా నా ఉద్యోగం పట్ల నేను పట్టుదలతో నేను అలాగే పనిచేస్తూ వచ్చాను. తర్వాత ఏమైందంటే, అసెంబ్లీలో ఎప్పుడైతే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని భువనేశ్వరి గారిని వైసీపీ ఎమ్మెల్యేలు మాటలు మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎట్లా అయితే మనస్తాపానికి గురయ్యి, ఆయన కంటతడి చూసిన క్షణం నాకు చాలా మనస్తాపానికి గురయ్యి, నేను కూడా ఒక మహిళని ఇట్లా వేధించారు అనే నాకు అనిపించి నేను కూడా మనస్తాపానికి గురయ్యి, నాకు ఈ ఉద్యోగం వద్దు,
వాళ్ళు ఎలాగైతే నన్ను ఇబ్బంది పెట్టారో, ఒక మహిళను భువనేశ్వరి గారిని కూడా ఇబ్బంది పెట్టారు కాబట్టి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి నేను కూడా మనస్తాపానికి గురయ్యి నాకు ఈ ఉద్యోగం వద్దని చెప్పి మా నాన్నగారితో మాట్లాడి నేను రాజీనామా చేయడం జరిగింది. అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే అసెంబ్లీలో శపథం చేశారో నేను కూడా మా డాడీతో మాట్లాడి రైల్వే కోడూరు ఇన్ఛార్జ్ గారు శ్రీ కస్తూరి విశ్వనాథ నాయుడు గారితో మాట్లాడి నేను పార్టీలో జాయిన్ అయ్యేసి నేను కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2024లో సీఎం అయ్యేంత వరకు నేను ఆయన వెంట ఉండి నేను కూడా ప్రజల్లో ఉండి ఆయన సీఎం అయ్యేంత వరకు నేను కూడా ప్రజల్లో ఉండి ఆయనను సీఎం చేసేంత వరకు నేను కూడా ప్రజల్లోనే తిరుగుతానని చెప్పేసి శపథం చేసి ఇప్పటికీ ఈ క్షణం వరకు కూడా నేను కూడా ప్రజల్లోనే ఉండి ప్రతి ఒక్క కార్యక్రమం ఏదైతే బాదుడే కార్యక్రమం కానీ హౌస్ మ్యాపింగ్ కానీ లేదంటే ఇప్పుడు ఉన్న ఇది భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాం కానీ ప్రతి ఒక్కటి నేను శ్రీ కస్తూరి విశ్వనాథ్ గారి సూచనలు సలహాలు ఆయన ఆధ్వర్యంలోనే ఇప్పటి వరకు నేను పనిచేయడం జరిగింది. ఇక మీదట కూడా ఎలక్షన్ వరకు అంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యేంత వరకు కూడా నేను నా శపథంతోనే పనిచేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు ఓ రకంగా అంటే మనస్తాపానికి గురి కావటం వేరు, కంట తడి పెట్టుకున్నటువంటి తీరు ఎలా చూడొచ్చు అంటారు? అంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ధైర్యవంతులు, దేనికి లొంగని వ్యక్తి అన్నమాట. ఇన్ని సంవత్సరాలు అంటే నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారు టీడీపీ వీరాభిమాని, ఆయన ఎప్పుడు రాజకీయాల్లో ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారి గురించి మాకు తెలియని విషయాలు కూడా కొన్ని తెలియజేస్తూ ఉంటారు. రాజకీయాలు ఎట్లా చేయాలా ఏమి అనేసి, ఆయన డెవలప్మెంట్ కానీ ఆయన ఏ విధంగా క్రైటీరియాతో ముందుకు వెళ్తారు అనేసి ప్రతి ఒక్కటి మాకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంతవరకు అయితే మేము ఆయనని ఎప్పుడు ఆ కంటతడి పెట్టింది నేనైతే చూడలేదు. కాబట్టి ఆయన అలా కంటతడి చూసినప్పుడు నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఓహో, ఇతను ప్రజల కోసం ఆయన ఎంత కష్టపడుతున్నా కూడా వాళ్ళ భార్యని ఇలా అన్నారనేసి ఆయన కంటతడి పెట్టారు కదా. కాబట్టి ఆయనను చూసిన వెంటనే నాకు కూడా అలానే మనస్తాపానికి గురయ్యాను సార్ నేను. అంటే మీ నాన్న కూడా ఎస్వి యూనివర్సిటీలో చదివాడు. అప్పుడు మీ నాన్నతో పాటు ఆయన సీనియర్ ఏదో అనుకుంటా చంద్రబాబు నాయుడు. అవును సార్. అంటే దగ్గరగా చూసింటాడులే మీ నాన్న, ఎందుకంటే ఆయన పరిస్థితులు స్థితిగతులు ఆయన మొదటి నుంచి ఉన్నటువంటి తీరును మీ నాన్న మొదటి నుంచి చూసింటారు. మీకు తెలియదు కదా చంద్రబాబు గురించి? అంటే ఇప్పుడు నేను చదువుకున్న రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు అభిమానమే. అంటే పొలిటికల్గా కాకుండా ఆయన వ్యక్తిత్వంగా నేను చాలా లైక్ చేస్తాను సార్ ఆయన్ని. ఎందుకంటే ఎంతోమంది యువతలకి ఆయన సాఫ్ట్వేర్ పరంగా ఆయన డెవలప్ చేసినటువంటి నాకు బాగా తెలుసు, నేను కూడా గమనిస్తూ ఉన్నాను. కాబట్టి ఆయన అంటే నేను ఆయనకి వీరాభిమానిని సార్. ఇప్పుడు మీ రైల్వే కోడూరు నియోజకవర్గంలో ముగ్గురు 3 దారుల్లో ఉన్నారు. వీళ్ళ ముగ్గురు కలిసి నడిచే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారా? తప్పకుండా ఉంటుంది సార్. ముగ్గురు కలిసే అంటే ఇప్పుడు కొత్తగా ఎంటర్ అయినారు కాబట్టి కొన్ని ఉంటాయి. అందరూ ముగ్గురు కలిసి కూర్చొని ఖచ్చితంగా అయితే ఈసారి ముగ్గురు కలిసే టీడీపీ పార్టీని గెలిపిస్తారనే నమ్మకం అయితే నాకుంది సార్. ముగ్గురు కలిసే పనిచేస్తారు. ఇప్పుడు ఎమ్మెల్యే దాదాపు 1000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాను, నేనే గెలవబోతున్నా అనేది ఒక వాదన వినిపిస్తున్నాడు. 1000 కోట్లతో అభివృద్ధి శరవేగంగా పనులు జరుగుతున్నాయి, మరో కోనసీమగా తయారబోతుంది అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పాడు. ఇటీవల కాలంలో ఏదైతే ఆర్టీవీ చేసిన ఇంటర్వ్యూలో కూడా మీ స్వగ్రామానికి కూడా ఊరు వేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే నువ్వు అని పలు రకాల ఆరోపణలు వ్యక్తం అవుతాయనేటువంటి విషయాన్ని కూడా ఆర్టీవీ అడగటం జరిగింది. అయితే అప్పట్లో ఆయన ఏం చెప్పాడంటే దాదాపు 1400 కోట్లతో అభివృద్ధి జరుగుతున్నాయి, పోయి చూడండి అంటున్నాడు ఆయన. అంటే ఇంత అభివృద్ధి జరిగితే ఆయన గెలిపించుకున్న మిమ్మల్ని ఎందుకు గెలిపిస్తారనుకుంటున్నారు సార్? ఆయన చెప్పింది అవాస్తవం సార్. ఎందుకంటే ఇప్పుడు అంత అభివృద్ధి చెందుతగిన ఆయన సొంత పల్లెలో అంటే రెడ్డివారి పల్లెలో కనీసం ఆయన వెళ్ళడానికి, వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కనీసం రోడ్డు కూడా వేయలేదు. అలాంటిది లేదు సార్. మీరు ఒకసారి గమనించండి, నాతో పాటు రండి, నేను కూడా చూపిస్తాను. అంటే ఇప్పుడు ఈ 4 సంవత్సరాలే చెయ్యండి. ఇప్పుడు తీరా ఎలక్షన్ ముందు రోడ్లు వేయడం కానీ వేరే పనులు కానీ, అంటే అండర్ రైల్వే బ్రిడ్జ్ కూడా ఉంది సార్. అది మొన్ననే జనవరిలో శంకుస్థాపన చేశారు. అది చేయాలనుకుంటే ఎప్పుడో ఆయన 20 ఏళ్ల నుంచి ఉన్నారు కదా, ఎప్పుడో అది స్థాపించి అక్కడ చుట్టుపక్కల 20 గ్రామాల ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. కాలేజెస్కి వెళ్ళాలన్నా, స్కూల్స్కి వెళ్ళాలన్నా ఎంతో మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు సార్. ఎందుకు అంటే అక్కడ అండర్ గ్రౌండ్ రైల్వే బ్రిడ్జ్ వెళ్ళడానికి లేదనమాట. అవును. కాబట్టి అంత ఇబ్బంది పడుతున్నప్పుడు 20 సంవత్సరాల నుంచి గమ్మనుండి ఇప్పుడు ఏదో జనవరిలో భూమి పూజ చేశారు. అది ఎప్పటికీ కంప్లీట్ అవుతుందో తెలియదు. కాబట్టి ఈసారి 2024లో టీడీపీ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి
వాళ్ళ సహకారం తీసుకొని ఖచ్చితంగా మా హయాంలో మేము కంప్లీట్ చేస్తామని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే ఇప్పుడు రైల్వే కోడూరులో అతిపెద్ద భయంకరమైన బర్నింగ్ సమస్య అవుతుంది తెలుసా మీకు? చెప్పండి సార్. రైల్వే బ్రిడ్జ్. అవును సార్. సో ఇప్పుడు ఆ సమస్య పరిష్కారం అయింది కదా? లేదు సార్, ఇంకా కాలేదు. ఓన్లీ భూమి పూజ స్టార్ట్ చేశారు అంతే. జనవరిలో స్టార్ట్ చేశారు. 40 గ్రామాల ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు. అవును సార్, అదే సార్ చెప్పేది. 20 సంవత్సరాల నుంచి చేయని పని ఈ తీరా ఇప్పుడు ఎలక్షన్ వస్తుందన్న టైంలో ఆయన భూమి పూజ చేశారు. అది ఎప్పటికీ స్టార్ట్ చేస్తారో కూడా తెలియదు కదా, తెలియని పరిస్థితిలో ఉంది. అది ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ అయితేనే దాన్ని పట్టించుకునే నాదుడు అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే పట్టించుకోవడానికి ఛాన్సెస్ లేవు కదా. కాబట్టి అది ఖచ్చితంగా టీడీపీ హయాంలోనే మేము సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి కంప్లీట్ చేస్తామని చెప్తున్నాం సార్. ఇప్పుడు ఉద్యానవన పంటలకు పెద్ద గొప్పగా ప్రసిద్ధి. అక్కడ మామిడి ప్రసిద్ధి, అదేవిధంగా బొప్పాయి ప్రసిద్ధి, అరటి ప్రసిద్ధి. ఈ గతంలో కూడా చంద్రబాబు హయాంలో కూడా స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామన్నటువంటి విషయాన్ని 2014లో ఆయన చెప్పాడు. ఆ తర్వాత వచ్చినటువంటి పాదయాత్రల సందర్భంగా జగన్ చెప్పాడు, అందరూ చెప్పారు. కానీ ఎక్కడ రైతాంగానికి న్యాయం జరుగుతుంది సార్? అప్పుడైతే జరగని పరిస్థితి అయితే వాస్తవమే సార్. కానీ ఇప్పుడు ఏదైతే నేను ఎంటర్ అయిన తర్వాత ఒకవేళ నాకు అవకాశం ఇస్తే, నేను ఎమ్మెల్యేగా గెలిస్తే అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో రైతులు ఉన్నారో, అరటి రైతులు కానీ మామిడి రైతులు కానీ, అక్కడ వాళ్ళకి మంచి ధరకే పెట్టేసి వాళ్ళకి ఖచ్చితంగా కోల్డ్ స్టోరేజ్ ఇప్పిస్తాను సార్. నేను మాట్లాడి ఖచ్చితంగా కోల్డ్ స్టోరేజ్ అయితే పెట్టిస్తాను. సాధ్యమవుతుందంటారా? తప్పకుండా సాధ్యం చేస్తాను సార్. ఎందుకంటే మనం ఒక సంకల్పంతో ముందుకెళ్తే ఏదైనా సాధించడానికి మనం ఖచ్చితంగా సాధించడానికి మనకు అవకాశం ఉంది సార్. తప్పకుండా చేసి చూపిస్తాను సార్. నేను 100% సార్, పక్కా సార్. మీరు కావాలంటే మళ్ళీ నేనే మీకు కాల్ చేసి మళ్ళీ మీకు నేను ఫలాంది చేశానని మీకే మళ్ళీ చెప్తాను సార్ ఇంటర్వ్యూలో. తప్పకుండా సార్. బట్ నేనంటున్నా అంటే ఇప్పటికే అప్సరా జ్యూస్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇతరత్ర ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఉపాధి లేక ఎంతోమంది నిరుద్యోగ యువత కావచ్చు, మహిళలు కావచ్చు వలసబాట పడుతున్నారు. ఉన్నటువంటి అప్సరా జ్యూస్ ఫ్యాక్టరీ కూడా మూతపడింది. ఉపాధి లేక రోడ్డున పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఏదైతే వ్యవసాయ రంగానికి సంబంధించిన పరిశ్రమలు నెలకొల్పే దిశగా ఏమన్నా అడుగులు వేయబోతున్నారు రానున్న రోజుల్లో? సార్ తప్పకుండా సార్. ఏదైతే మీరు క్వశ్చన్ వేశారో ఖచ్చితంగా యువకులు చాలామంది నిరుద్యోగంలో ఉన్నారు. నేను ఎక్కడైతే ప్రజల్లోకి వెళ్తారో ఖచ్చితంగా ఇంటికైతే ఒకరు నిరుద్యోగంగా చదువుకొని ఏదైతే డిగ్రీ కానీ పీజీ కానీ కంప్లీట్ చేసి నిరుద్యోగంగా ఉన్నారు సార్. ఇప్పుడు రైల్వే కోడూరు నియోజకవర్గంలో కస్తూరి విశ్వనాథ నాయుడు గారి ఫ్యాక్టరీ ఉంది, వర్క్షాప్ ఫుడ్ ప్రోడక్ట్స్ అని. దాంట్లో రైతులకి సంబంధించి ఆ పల్ప్ అదంతా తీసి వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసే ఇది ఉంది. కాబట్టి అక్కడ చాలామందికి ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తారు విశ్వనాథ నాయుడు గారు. అలాగే ఎవరైతే యువకులు ఉన్నారో ఇప్పుడు శెట్టిగుంట, ఫర్ ఎగ్జాంపుల్ శెట్టిగుంటలో కానీ యానాదిపల్లెలో కానీ చెక్క బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు సార్. అవును, అంతర్జాతీయ స్థాయిలో పంపిస్తున్నారు. అక్కడ కూడా ఏదైనా అక్కడ ప్లేస్ చూసి చిన్న పరిశ్రమ పెట్టేసి ఆ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా నేను కల్పిస్తానని మాట ఇస్తున్నాను సార్. చిన్న పరిశ్రమ లాగా పెట్టేసి వాళ్ళకి అక్కడ తయారు చేసుకోవడానికి ఏదన్నా పరిశ్రమ పెట్టేసి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా కల్పిస్తాను. అంటే నేనేమంటానంటే అంతర్జాతీయ స్థాయిలో అక్కడ నేను చూసా ఇటీవల కాలంలో కావచ్చు, గతంలో కూడా చంద్రబాబు హయాంలో కొంత రెడ్ వుడ్ కేటాయించిన పరిస్థితి, ఎర్రచందనం కేటాయించలేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. అంటే ఆల్మోస్ట్ ఆల్ చేస్తున్నారు సార్ అక్కడ అయితే. చంద్రబాబు హయాంలో ఇన్ని వేల టన్నులు అని చెప్పి వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు జీవనోపాధి మొత్తం కేటాయించాడు అప్పుడు చంద్రబాబు హయాంలో. నాకు బాగా ఐడియా ఉంది. ఏదైతే ఈ బొమ్మల తయారీ కావచ్చు, గ్లాసులు తయారు చేస్తారు, డిఫరెంట్ ఆర్టికల్స్ తయారు చేస్తారు వాళ్ళు. ఆ ఆర్టికల్స్ తయారు చేస్తున్న నేపథ్యంలో వాళ్ళంతా ఒకరు కస్తూరి విశ్వనాథ నాయుడు ఆధ్వర్యంలోనో ఎవరి ఆధ్వర్యంలోనో కలిసినప్పుడు ఆయన కొంతమేర ఎర్రచందనం కేటాయించాడు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎప్పుడు ఎక్కడ కేటాయించిన సందర్భాలు లేవు కదా అంటున్నా. అవును సార్, అదే అప్పుడైతే వాళ్ళు పనిచేస్తా బాగా మంచి ఇదిలోనే ఉన్నారు. ఇప్పుడైతే ఎలాంటి వాళ్ళకి అక్కడ నుంచి ఏది రావట్లేదు అనమాట, రెడ్ శాండల్ అది. కాబట్టి వాళ్ళు రాకపోవడం ఏంటి? రెడ్ శాండల్ మీ ఏరియాలోనే దండి ఉంటే ఉంది సార్. కానీ అక్కడ చాలా మంది వాళ్ళే ఇది చేసుకుంటున్నారు. కానీ ప్రజల్లోకి వాళ్ళు తయారు చేసే విధంగా అయితే బయటికి రావట్లేదు కదా.
అది అక్కడ ఉన్న కోడూరు దొంగలు కొంతమంది కోడూరులో దొంగలు పడ్డారు సార్. ఆ దొంగలే వాళ్ళంతా స్వాహా చేసుకుంటున్నారు తప్ప అది ప్రజల మీ ఎమ్మెల్యే కూడా దాంట్లో ఉన్నారా? తప్పకుండా ఉన్నారు సార్, ఎర్రచందనం దొంగ తప్పకుండా ఉన్నారు. అవి కూడా చాలా మటుకు అయితే అయినా బయటికి రావట్లేదు. ఖచ్చితంగా మా టీడీపీ ప్రభుత్వం వస్తానే ఖచ్చితంగా అన్నిటినీ బయటికి తీసి ఎవరికి ఏది చెందాలో అది ఖచ్చితంగా వాళ్ళకి చెందేలాగున ఖచ్చితంగా వాళ్ళకి చెందేటట్లు నేను చేస్తాను సార్. ఇప్పుడైతే అక్కడ ఉన్న ప్రజలకైతే ఎలాంటి పని జరగట్లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయనే దానికి పెద్ద స్మగ్లర్గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఇన్ని కోట్లు సంపాదించినారంటే కేవలం ఎర్రచందనం వల్లే ఆయన సంపాదించినాడు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎర్రచందనం వల్లే బాగుపడ్డారు సార్. కానీ రైల్వే కోడూరు ప్రజలైతే మటుకు ఎలాంటి బాగుపడ్డ దాతలు లేవు సార్ అక్కడ. కాబట్టి ఖచ్చితంగా ఈ రెడ్ శాండల్కి స్మగ్లర్ వచ్చేసి కొరముట్ల శ్రీనివాసులు గారు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే గారే. చాలా బడా స్మగ్లర్ సార్ ఆయన అండదండలతోనే చాలా మంది ఆయన ఇదితోనే ఇన్ని కోట్లు సంపాదించుకొని ఇంత పైకి వచ్చాడు సార్ ఆయన. అంటే ఆయన కేవలం ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే సంపాదించుకున్నాడు అంటారు. ఖచ్చితంగా సార్, వేరే వ్యాపారాలు ఏం లేవు. ఆయన ఈ స్మగ్లింగ్ తోనే ఆయన అన్ని కోట్లు సంపాదించి అంత ఆస్తిని కూడా కట్టుకున్నాడు సార్. అయినా మీ ఎమ్మెల్యే గారు స్థానికంగా ఉండరంటారు, ఎక్కడో తిరుపతిలో నివాసం ఉండాలంటారు. వాస్తవం సార్. ఇంతవరకు అయితే అయినా నేను ఈ 3 సంవత్సరాలు తిరిగినాను కానీ ఆయన ఎక్కడా ఇంతవరకు నాకు కనిపించలేదు సార్. ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా కనిపించలేదు. ఇప్పుడున్న ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు గారు గత పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో మీరు బాగా గమనించే ఉంటారు సార్. తిరుపతిలో ఏదైతే ఇదేంది రియల్ ఎస్టేట్ దందా కానీ, మదనపల్లిలో క్లబ్స్ కానీ వేల కోట్ల టర్నోవర్తో ఇది చేస్తున్నారు. అలాగే గోవాలో రిసార్ట్స్ ఉన్నాయి సార్. అవి ఎలా వచ్చాయి అంటే మీకు అందరికీ తెలియకపోవచ్చేమో కానీ రైల్వే కోడూరు చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ఖచ్చితంగా తెలుసు. ఆయన ఎర్రచందనం స్మగ్లర్ అయ్యి ఇవన్నీ వేల కోట్లతో ఆయన సంపాదించిన ఆస్తే సార్ ఇదంతా. ఖచ్చితంగా నిజమే సార్. మీకు కావాలంటే మీరు నాతో పాటు రండి, నేను ప్రూఫ్ చేస్తాను ఇవన్నీ. మేము అడిగితే నువ్వు అసలు నీ అనుచర వర్గమే స్మగ్లింగ్ చేస్తారంట కదా అంటే సార్ మీరే గతంలో గమనించి ఉంటారు ఆయన పరిస్థితి ఏంది, ఇప్పుడున్న పరిస్థితి ఏంది. అప్పుడు ఏదో సామాన్య వ్యక్తిగా వచ్చాడు, ఇప్పుడు వేల కోట్లతో ఆయన సంపాదించుకున్నాడు. మీరే గమనించే ఉంటారు కదా సార్. ఎర్రచందనం స్మగ్లింగ్ వల్లనే ఆయన దందాతోనే ఇదంతా ఇంత పైకి వచ్చాడు సార్ ఆయన. సో ఆయనకు ఇంత డబ్బు సంపాదించుకున్న తర్వాత కనీసం ఆయన సొంత సంపాదన అయినా నియోజకవర్గ అభివృద్ధికి ఎక్కడైనా కేటాయించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా సార్? ఆయన ప్రజల అభివృద్ధి చేయలేదు కానీ ఆయన సొంతంగా అయితే చాలా అభివృద్ధి చెందాడు సార్. సొంతంగా ఆయన అభివృద్ధి చెందాడు కానీ ప్రజలకైతే 0.0% కూడా అభివృద్ధి చేయలేదు. అంటే ఇప్పుడు 1000 కోట్లతో అభివృద్ధి చేస్తానంటున్నాడు. దాదాపు 1400 కోట్లతో ఒకటేదో రోడ్డు అంటున్నాడు, చిట్వేల్ రోడ్డు అంటున్నాడు, రాపూర్ రోడ్డు అంటున్నాడు. ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా అంటే మీరేందో అభివృద్ధి చేయడం లేదంటారండి సార్? చిట్వేల్ నుంచి కోడూరుకు వచ్చేది సింగిల్ రోడ్డు సార్. అవన్నీ గుంతలు పడినాయి. మీరు ఒకసారి గమనిస్తే అవన్నీ మీకు తెలుస్తుంది సార్. ఎందుకంటే అక్కడ ఎప్పుడైతే వర్షం పడుతుందో లేదంటే ఇంకా అంతా రోడ్డు అంతా చాలా గుంతలు ఉంటాయి సార్. మీరు ఒకసారి గమనించండి. మీరు ఒకసారి ఎమ్మెల్యే గారు చెప్పినది తూచా తప్పకుండా ఆయన కరెక్ట్ చెప్పారా, వాస్తవం చెప్పారా, అవాస్తవం చెప్పినారా అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది సార్. అయితే ఆయన అభివృద్ధి చేయలేదంటారు? 0.0% కూడా అభివృద్ధి చేయలేదు సార్ రైల్వే. ఆయన పర్సనల్ గా చాలా అభివృద్ధి చెందారు సార్. ఏ రకంగా? అదే సార్ ఈ రెడ్ శాండల్ వల్ల ఆయన దందా చేసేసి ఆయన స్మగ్లింగ్ అంటే ఎర్రచందనం స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈయన హెడ్గా వ్యవహరించి ఈయన అంత మొత్తం కొన్ని వేల లక్షల కోట్లు ఆయన సంపాదించుకొని ఆయన పైకి వచ్చాడు కానీ ప్రజలకైతే ఏది చేయలేదు సార్. సో కోడూరులో ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు సార్. అదేంటి మీరు అంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందని ఆయన అంటుంటే మీరేమో లేదంటారు? అస్సలు అభివృద్ధి జరగలేదు సార్. ఇక్కడ 0.1% కూడా జరగలేదు. మరి రైల్వే కోడూరు నియోజకవర్గంలో అప్సరా జ్యూస్ ఫ్యాక్టరీ అనేది ఒకటి ఉంది, మూతపడింది. సో ప్రస్తుతం గతంలో కూడా నేను చూసినప్పుడు ఒకటి పల్పీ ఫ్యాక్టరీ కూడా అప్పట్లో ఎవరో గల్లా వాళ్ళ ఆధ్వర్యంలోనే ఏదో ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేసింది. సో ఇవన్నీ మూతపడడానికి ప్రధాన కారణాలు ఏంటి?
అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇవన్నీ మూతపడింది. అప్సరా ఫ్యాక్టరీ జ్యూస్ మూతపడింది. కాబట్టి నెక్స్ట్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా సీఎం అవుతాడు. ఆయనతో మాట్లాడి మేము రైల్వే కోడూరులో ఎవరైతే యువకులు నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా నేను పరిశ్రమలు స్థాపించి రైల్వే కోడూరు అభివృద్ధి చెందేలాగున ముందుకు అడుగులు వేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంటే నేనేమంటే కుటీర పరిశ్రమకు అనువైన ప్రాంతం రైల్వే కోడూరు కాబట్టి కుటీర పరిశ్రమలు నెలకొల్పే దిశగా ఏమన్నా అడుగులు వేస్తారా? ఖచ్చితంగా అడుగులు వేస్తాను సార్. ఎందుకంటే అక్కడ సిరి సంపదకు మారుపేరు అనేది రైల్వే కోడూరు నియోజకవర్గము. కాబట్టి ఇప్పుడు మంగంపేట బ్యారేట్స్ ఏదైతే ఉందో దానికి కొన్ని కారణాల వల్ల మూతబడింది. అలాగే కొందరి అధికారుల వల్ల అది చేజారిపోతుంది. కాబట్టి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి మేము దాన్ని అభివృద్ధి చెందేలాగున అడుగులు వేస్తామని మీకు తెలియజేస్తున్నాను సార్. సరే, టికెట్ మీకు ఇస్తే గెలుపు అవకాశాలు ఉండవు? 100% టికెట్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా గెలిచి ఆయనకి ఒక గిఫ్ట్ లాగా రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి ఆయనకు ఒక గిఫ్ట్ లాగా నేను అందజేస్తాను. అలాగే 100% ఎవరికి టికెట్ ఇస్తే 100% గెలిచి మీ అందరి ముందు మళ్ళీ నేను నిలబడతానని తెలియజేస్తున్నాను సార్. గెలుపు అవకాశాలు బాగున్నాయి? 100% ఉన్నాయి సార్. అంటే మీరు ప్రజల్లో తిరుగుతూ ఉంటారు కదా, ప్రజల్లో తిరిగినప్పుడు ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది మీకు? ప్రజల నుంచి రెస్పాన్స్ అయితే ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే చాలామంది కరెంటు బిల్లు వచ్చిందనో లేదంటే ట్యాక్స్ కడుతున్నారో చాలామందికి పెన్షన్స్ తీసేసినారు. ముసలి వాళ్ళు ఎవరైతే డిపెండెంట్స్ లేకుండా సింగిల్గా ఉన్న వాళ్ళకి చాలామందికి పెన్షన్స్ తీసేసినారు సార్. అలాగే కరెంటు బిల్లులు కానీ ఇంకొకటి ఛార్జెస్ కానీ ఇవన్నీ పెంచారు. కాబట్టి ప్రజలైతే చాలా మటుకు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి 90 to 95% ప్రభుత్వానికి చాలా వ్యతిరేకంగా అయితే రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలు అయితే ఉన్నారు సార్. గెలుపు అవకాశాలు బాగా మెండుగా ఉన్నాయంటారు? చాలా మటుకు 100% ఉన్నాయి సార్ గెలుపు అవకాశాలు. ముగ్గురు కలిసి మీకే పని చేస్తారు? ముగ్గురు కలిసి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా గెలిపిస్తారు సార్. 100% గెలిపిస్తారు. అసమ్మతి అవన్నీ ఏం లేవు సార్. అందరు కూర్చొని కలిసి కట్టుగానే తెలుగుదేశం పార్టీకి పనిచేస్తారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకే టికెట్ రావాలి, మీరే ఎమ్మెల్యేగా గెలవాలని ఆర్టీవీ ఆకాంక్షిస్తూ ధన్యవాదాలమ్మా. అదంతా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో జరుగుతుంది సార్. రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే ఎర్రచందనం స్మగ్లర్లకు అండగా ఉంటూ వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. ఆ దోపిడీ చేసినటువంటి సొమ్ముతో ఏదైతే గోవాలో రిసార్ట్లు, అదేవిధంగా మదనపల్లెలో కూడా క్లబ్లను ఏర్పాటు చేసి దందా కొనసాగిస్తున్న ప్రయత్నం. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రైల్వే కోడూరు నియోజకవర్గ అభివృద్ధికి ఆయన దృష్టి సారించిన పాపాన పోలేదు. కేవలం తన స్వలాభం తప్ప మరొక ఆకాంక్ష ఆయనకు లేదు. ఆ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో భారీ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఆ వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఇప్పటికే ఏదైతే రూపానంద రెడ్డి వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగినటువంటి రూపానంద రెడ్డి టీడీపీలో చేరడం, అదేవిధంగా విశ్వనాథ్ నాయుడు సహకారం, కట్టా బాలాజీ నాయుడు గారి సహకారంతో, వీరి ముగ్గురు సహకారంతో రానున్న రోజుల్లో అత్యధిక మెజారిటీతో రైల్వే కోడూరు నియోజకవర్గంలో గెలిచి చంద్రబాబుకు ఒక గిఫ్ట్గా ఇవ్వబోతున్నామన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి అనితా దీప్తి చెప్తున్నారు. కెమెరా నాగేశ్వరరావుతో కిషోర్, ఆర్టీవీ, రైల్వే కోడూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.